నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ విజయసాయిరెడ్డి రాజీనామా వెనకాల జగన్ హస్తం ఉందని, జగన్ స్కెచ్ వేస్తేనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి సార్. అయితే అసలు జగన్కి ఏంటి సార్ విజయసాయిరెడ్డిని రాజీనామా చేయించడం వల్ల జగన్కున్న లాభం ఏంటి? నిన్న మొన్న అంతా కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చర్చ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరిగింది. అవును సార్. సో ఎందుకంటే ఎవరు ఊహించలేదు, ఏ రకమైన లీకింగ్ అనేది రాలేదు. ముందుగా మామూలుగా అయితే తెలుగుదేశం మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇట్లాంటి విషయాల్లో. వాళ్ళు పసిగడతారు, ముందుగానే లీక్ చేస్తారు. కానీ అసలు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తాడని కానీ లేకపోతే వైసీపీని వదిలిపెడతాడని కానీ ఎవరు కూడా ఊహించలేదు, చెప్పలేదు కూడా. అంటే చాలా సైలెంట్గా జరిగిపోయింది. మామూలుగా విజయసాయిరెడ్డి లాంటి ఒక ఇంపార్టెంట్, ఆయన ఒక రకంగా ఎడం భుజం అని చెప్పొచ్చు జగన్కి. ఎందుకంటే కుడి భుజం సజ్జల రామకృష్ణారావు అయితే ఎడం భుజం ఈయన. ఒకప్పుడు ఈయనే నెంబర్ 2గా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ ఫ్యామిలీ వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు జగన్ వైఎస్ ఫ్యామిలీతో విజయసాయిరెడ్డి అసోసియేట్ అయి ఉన్నాడు. బేసిక్గా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళ కంపెనీస్ అందరికి అన్నిటికి కూడా ఆయనే చార్టర్డ్ అకౌంటెంట్. భారతీయ కానీ అటు అంటే రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ అందరికి కూడా ఆయనే అనమాట. అట్లాగే ఆయన నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి ఇలాంటి ఒక నమ్మకస్తుడు మనకి ఉంటే బాగుంటుందని జగన్ ఏం చేశాడంటే ఆయన్ని రాజకీయాలకు తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడిని చేశారు. 2 సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన మేజర్గా ఏముందంటే ఆయనకి ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ బాగొచ్చు, కమ్యూనికేట్ బాగా చేయగలడు, హైలీ నాలెడ్జబుల్. అలాంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటే, ఢిల్లీలో ఏంటంటే రీజనల్ పార్టీస్కి ఢిల్లీలో స్ట్రాంగ్ లైజనింగ్ చేసేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అక్కడ ఎందుకంటే సుప్రీంకోర్టు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ ఉంటాయి. సో అనేక పనులు ఢిల్లీలో ఉంటాయి కాబట్టి అక్కడ మామూలుగా అఫీషియల్గా కూడా లైజనింగ్ సెంటర్స్ పెడతారు. అవి కాకుండా పార్టీలకి అధికారంలో ఉన్నా లేకపోయినా పొలిటికల్ పార్టీలకి ఢిల్లీలో గట్టిగా అక్కడ సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసుకొని తగినట్టుగా మనకి అవసరాలకు తగినట్టుగా డీల్ చేసేవాళ్ళు కావాలి. అది ప్రతి పొలిటికల్ పార్టీ కూడా చేసుకుంటుంది. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. చంద్రబాబు ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆయన అదే కాకుండా అపోజిషన్ పార్టీల్లో కూడా తన మనుషుల్ని ప్లాన్ చేసే వ్యూహం చంద్రబాబుకు ఉంటుంది. ఆయనకి అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులు ఉంటారు. ఇతర రాజకీయ పార్టీల్లో కూడా చంద్రబాబుకి తన మనుషులు పెడతాడు. అంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగా రేపొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన మనుషులు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు మేనేజ్ లాబింగ్ చేయగలరు. సో అది ఇంపార్టెంట్ కూడా. చంద్రబాబు చేసిన దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఎవరైనా చేయాలి, చేయకపోతే సర్వైవల్ అనేది కష్టమైపోతుంది. అందులో ఇవాళ వెరీ కాంపిటేటివ్ వ్యవహారం ఉంది. దాని ఏమంటారు, ఫ్లూయిడ్ స్టేట్ అంటారు. అంటే ఏదో మనం గెలిచేసాము హాయిగా మనం పరిపాలన చేసుకుందంటే కుదరదు. గెలిచిన ప్రభుత్వాలని పడగొట్టేస్తా ఉన్నారు, లేకపోతే తొక్కేసి పొలిటికల్ పార్టీలని కంప్లీట్గా తొక్కేసి ఆ స్థానంలోకి తాను రావాలని బీజేపీ ట్రై చేస్తుంది. అంటే బీజేపీ ఎప్పుడూ లేని ఒక అగ్రెసివ్ స్టాండ్లో ఉందన్నమాట ఇవాళ. అంటే ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అంత అగ్రెసివ్గా లేదు. బీజేపీ అగ్రెసివ్గా ఉంది. ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ని తట్టుకోవడం అనేది ఇవాళ వెరీ డిఫికల్ట్. అందుకనే ఢిల్లీ స్థాయిలో కూడా ఒక నమ్మకస్తులు ఉండాలి, టాలెంటెడ్ ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ ఉండాలన్నమాట. సో ఆ 2 ఈయనకు ఉన్నాయని చెప్పి జగన్ ఆయన్ని 2 సార్లు రాజ్యసభ సభ్యుడికి చేశాడు. పార్లమెంటరీ పార్టీకి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన కూడా సక్రమంగా నెరవేర్చాడు. ఆ రోల్స్ అన్ని కూడా బాగా చేశాడు. నిరంతరం బీజేపీలతో టచ్లో ఉన్నాడు. అలాంటి ఒక 40 ఏళ్లుగా నమ్మకంగా ఉంటున్న వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడు సడన్ గా? ఆయన ఏం కారణాలు చెప్పట్లేదు, వ్యక్తిగత కారణాలు. సడన్ గా ఏం వ్యక్తిగత కారణాలు ఆయనకి ఏమీ లేవు. పైగా ఆయన ఏం చేయబోతే వ్యవసాయం అండి. వ్యవసాయం అనేది అది ఒక కామెడీ వ్యవహారం. అలాంటి వాళ్ళు చెప్పడం ఏం చేస్తాడు ఈ వయసులో పోయి ఆయన వ్యవసాయం. కాబట్టి ఇదంతా ఏంటంటే ఆయన బయటికి చెప్పట్లేదు. కానీ పైగా ఏమంటున్నాడు, జగన్ బాగా కోరుకుంటున్నాను, నాకు జగన్ ఫ్యామిలీనే ఇది పెట్టింది, 2 సార్లు జగన్ ఇచ్చాడు, భారతమ్మ నాకు ఎంతో చేసింది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు క్లియర్గా. సో అంటే ఆయన దీని వెనక ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు హ్యాండ్ ఏం లేదు. తెలుగుదేశం వాళ్ళు పెద్ద హ్యాపీగా ఉన్నట్టు కూడా అర్థం ఎక్కడ కనిపించలేదు. ఈయన రాధాకృష్ణ కూడా విజయసాయిరెడ్డి సన్యాసం అనేది కూడా రాశాడు. కానీ
అందులో కూడా ఆయన ఏదో రాసుకుంటూ వచ్చాడు పని. అసలు ఆయన తెలుగుదేశం క్యాంప్ హ్యాపీగా ఏమి లేదు దానివల్ల. అంటే అర్థమేమి, విజయసాయి రెడ్డి వెళ్ళడం వల్ల జగన్కి పెద్ద నష్టం అవుతుందని ఎవరో కూడా అనుకోవట్లేదు. ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా ఏమన్నా నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కి ఏమి నష్టం లేదన్నాడు. తర్వాత జగన్ బాగుండాలని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు పోయాడు? రెండోది ఇంకొకటి కూడా అన్నాడు, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను, వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతానని కూడా విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగతంగా నాకేమీ లేదు, ఫ్యామిలీ గొడవలు కానీ ఏమీ లేవు, రాజకీయంగా మాత్రమే. అట్లాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల స్నేహితుడు, ఇవన్నీ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే కొంత టైం గడిచినాక కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే ఇదంతా కూడా జగన్ స్కెచ్ అని. జగన్ స్కెచ్ ఎందుకు? ఇప్పుడు విజయసాయి రెడ్డికి రాజ్యసభ 2028 వరకు ఉంది. ఆయన ఎందుకు రిజైన్ చేశాడు అంటే, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక స్టేట్ లో ఉండే పొలిటీషియన్ సెంట్రల్లో ఉండే బీజేపీని తట్టుకొని నిలబడాలంటే బీజేపీకి ఏదో ఒకటి ఆఫర్ చేయగలగాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఏదన్నా ఆఫర్ చేయగలిగితేనే కేసీఆర్ని ఇచ్చేయగలుగుతారు. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి వీళ్ళు హెల్ప్ చేయగలగాలి. ఆఫర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏదైనా ఉండాలి. జగన్ దగ్గర ఏముంది? ఇన్ని రోజులు ఎందుకు జగన్ని దాదాపు 12 ఏళ్ల పాటు జగన్ బెయిల్ మీద ఉండడం సాధ్యమా? వ్యవస్థలో ఎవరైనా 10-12 ఏళ్ళు బెయిల్ మీద ఉండగలరా? ఉండలేరు. మరి ఎలా ఉండగలిగాడు అంటే మోడీ అండదండలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మోడీ అండదండలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నారు. మొత్తం జగన్ అరాచకాల వల్ల చంద్రబాబు పార్టీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ చాలా ఇబ్బందులు 5 ఏళ్లలో ఎదుర్కొన్నారు. అలాంటి వాళ్ళకి ఎంత కసితో రగిలిపోతుంటారు. సో అలాంటి కసి ఉన్నా కూడా ఇప్పటి వరకు జగన్ని టచ్ చేయట్లేదు. ఎక్కడ ఏదో సోషల్ మీడియా వాళ్ళని చేస్తున్నారు, జగన్ని టచ్ చేయట్లేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అంటే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చేయలేదు, రోజా జోలికి వెళ్ళలేదు, కొడాలి నాని జోలికి వెళ్ళలేదు, వల్లభనేని వంశీ జోలికి వెళ్ళలేదు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే మోడీ అండదండలు ఇప్పటికి కూడా జగన్కు ఉన్నాయి. జగన్ ఈ 8 నెలల్లో జగన్ వ్యవహారం చూస్తే కూడా ఫస్ట్ లో ఏమో ఢిల్లీకి పోయి హడావిడి చేశాడు ఇండియన్ కూటమి వాళ్ళు. అప్పుడు ఏమనుకున్నారు, ఇండియన్ కూటమి వైపు వెళ్తున్నారు, కానీ వెళ్ళలే. నేను కూడా అప్పుడు కూడా నేను చెప్పిన, ఇది హడావిడి ఎందుకు చేస్తా అంటే టు ప్రెజరైజ్ బీజేపీ. మీరు కానీ నన్ను పట్టించుకోకపోతే నాకు ఆల్టర్నేటివ్ లేదు, నేను అటు పోవాల్సి వస్తుంది అని ఒక ప్రెజర్ చేయడానికి తప్ప జగన్ కి ఇంటెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే బిల్లులకు అడగకపోయినా జగన్ నుంచి మద్దతు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ దగ్గర ఏముందో ఆఫర్ చేయడానికంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 11 మంది ఉండేవాళ్ళు, వాళ్ళలో కొంతమంది పోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని బీజేపీకి అప్పగించడానికి జగన్ ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఒకటి. రెండోది, గత ఎన్నికలప్పుడు జగన్ ఫండింగ్ అనేది చాలా రాష్ట్రాలకి బీజేపీకి చేశాడనేది కూడా ఇది ఉంది. నిజానికి ఫండింగ్ బీజేపీకి పెద్దగా అవసరం లేదు. వాళ్ళకి దేశంలో అతిపెద్ద కంపెనీలుగా ఉంటున్న రిలయన్స్, అదానీలే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. 1000 కోట్లు వాళ్ళు ఇవ్వగలరు బీజేపీకి. జగన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ జగన్ ఆఫర్ చేసేటప్పుడు నేను ఉంది అంటే తీసుకోవడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది, అదే డబ్బు ఎవరికి చేదన్నట్టుగా. సో అందువల్ల అదొకటి. రెండవది, బీజేపీకి జగన్ని కానీ వీకెన్ చేసేస్తే కంప్లీట్ గా చంద్రబాబు బలపడతాడు. చంద్రబాబు బలపడడం బీజేపీకి ఇష్టం లేదు. బీజేపీ ఏం ప్లాన్ వేస్తుందంటే, మామూలుగా ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు అంటే కులం లేకుండా రాజకీయాలు ఉండవు. ఎందుకంటే తెలుగుదేశం అంటే కమ్మ, జగన్ గాని వైఎస్ అంటే రెడ్డి, పవన్ కళ్యాణ్ అంటే కాపు. ఇది కదా, ఇది అందరికి తెలిసిందే, దీంట్లో ఏమి దాపరికం లేదు. ఇవి ఉంటూ మిగతా కులాలని ఆర్గనైజ్ చేసుకోవడం, సోషల్ ఇంజనీరింగ్ చేయడంలోనే సక్సెస్ ఉంటుంది. సో బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందంటే, కమ్మ కాపు కాంబినేషన్ ని మనం కబ్జా చేయాలి. చంద్రబాబు సక్సెస్ కావడానికి కమ్మ కాపు కాంబినేషనే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే కాపు పాపులేషన్ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు ఈ స్థాయిలో వచ్చేవాడు కాదు. నిన్న కూడా ఒక హోర్డింగ్ పెట్టారు అక్కడ కడప దగ్గర, ఎక్కడో పవన్ కళ్యాణ్ అభిమానులు. మనం కానీ లేకపోతే జగన్కి 11 కాదు 110 వచ్చేవి, చంద్రబాబు ఓడిపోయేవాడు
ఇప్పుడేమో నిన్ను అవమానిస్తా ఉన్నారు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అన్న నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అన్నట్టుగా వాళ్ళు ఓటింగ్ పెట్టారు జనసేన వాళ్ళు. అది వాస్తవం కూడా. అందువల్ల పవన్ కళ్యాణ్ని కాపు కమ్మని కలపడం ద్వారానే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఈ కాపు కమ్మ కాంబినేషన్ ని మనం తీసుకుందాం అనేది ఇప్పుడు బీజేపీ ప్లాన్. సో బీజేపీ ప్లాన్ ఏంటంటే జగన్ ఎలాగో మన కంట్రోల్లో ఉన్నాడు, చంద్రబాబును మనం డిపెండబుల్ కాదు, రెండోది చంద్రబాబుని తొక్కేసి ఎన్టీఆర్ అభిమానులు కమ్మ అంటే కమ్మలోనే ఒక ఎన్టీఆర్ సెక్షన్ ఉంటుంది, వాళ్ళు చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి టీములను తీసుకొని కాపు ఎట్లాగో ఉంది కాబట్టి తీసుకుంటే బీసీలని ఆర్గనైజ్ చేసుకుంటే మనమే సొంతంగా అధికారంలోకి రావచ్చు అనేది బీజేపీకి ఉన్న స్టాండ్. దానికోసమే ఈయన దగ్గర రిజైన్ చేయించారు. ఈయన బీజేపీలన్నా చేరతాడు త్వరలో, ఎవరు విజయసాయి రెడ్డి, లేదు బీజేపీకి దగ్గరగా ఉండి పనిచేస్తాడు ఇండిపెండెంట్ గా. ఆయన అది ప్లాన్ అని చెప్తున్నారు. సో ఇది ఇంకొంత క్లారిటీ రావడానికి ఇంకొంత టైం అయితే పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.